కామెడీ వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. అమ్మో నా పిల్లమే ఎత్తాను. ఫోన్ ఎత్తాదే పిల్లలు ఎత్తే ఇట్లాంటి కాడ ఉన్నప్పుడు ఫోన్ ఎత్తాదు. ఎందుకు ఎత్తాదు అంటే వసే పదవది ఏది వసే నువ్వైతే ఇప్పుడు వదలగానే నేను తర్వాత అట్టేమనుకో నువ్వు అట్టే ఇక మా మేనబర్దలయ్యా దాని లగ్గ చేసుకొచ్చుకుంటా పోయి నేను కష్టాల్లో తోడున్న అందరికీ నా ఒళ్ళని ఎందుకో కళ్ళ బుద్ధి అవుతుంది. శంకరన్న ఫోన్ చేసిందా? శంకరన్న చేయలే, నాకన్నా ముందే వెళ్ళిపోయిండు. తల్లలకైతే పోయి చూద్దాం, ఆడ లేకపోతే ఫోన్ చేసేది. లేడే దా ఈడు ఉండడా ముందట? ఏడా ఉన్నాడా అటు? చూద్దాందా. ఎవరు లేడు. ఏరే గౌన్లో ఎవరు లేరు. రొట్లని తల వారదింగ్ వీళ్ళు ఇంత లేటా? ఎప్పుడు బాయ్ కన్నా చస్తావు నువ్వు అన్నకెళ్ళి అని ఇంట్లోకెళ్ళి అని నీ పని ఒకటే నా పని ఒకటే. నాదో బర్రెంబడి వెతకబడి నువ్వు ఆడ కూర్చొని నెలకడ వాడవాడిని. సరే దా ఈయన చద్దాం. ఎట్లా అయిపోయింది అయిపోయింది. ఈడ చస్తావా? నా భార్య ఆడ చస్తుంది, ఈడ చదవనా? కూసోమ్మన్నదే ఫోన్ చేయమని. అమ్మ నాయనా. సరే మరి శంకరన్న ఫోన్ చేస్తున్నా, చెయ్యి. ఆగో వీడికి ఎప్పుడు చేయమన్నా నేను 10 గంటల ఫోన్ చేయమన్నా, ఇప్పుడు గీయాలో చేసాడు. హలో ఏనా పాడైనవరా? ఈయనే పాడైనా చెట్ కింద. నువ్వేడ పాడాను? ఈ వంక తాడు కాడ పాడైనరా? ఈ తాళ్ళ కాచి కళ్ళు చూడాలంటే కాడ కూడా ఉన్నదా మరి? కళ్ళు వస్తారా? నువ్వైతే రారాదు, ఆన్నే బాత్కాలు తింటాను. కళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటి చేద్దాం, ఎవరి దగ్గర కన్నా పోయి తీసుకొద్దాం. నీ అవ లేడికి లేచిందే పారు కానీ లావు ఎగుతారేమరా? నీ అత్త నాకు కళ్ళే లేకపోవాలి కానీ మేము ఈసీ ఆ సిరలో ఎత్తేసుకుంటా. ఏ బాత్కాలు ఎక్కువ చెప్పుకుంటా ఆన్నే ఉండు నువ్వు. ఏ మనిషి జల్దిరా. సరే అత్తారా. కడియాలి ఆగే, నువ్వు ఉన్నకే మళ్ళీ వచ్చి తిడతాడు. ఈ టచ్ పని చేస్తలేదు. ఫోన్ 2 రోజులు నానబెట్టు నీళ్ళ, కళ్ళులా నానబెడదాం పాపం, మంచిగా కమ్మగా అవుతుంది. అది ఇది ఆయన పనికిరాదు. ఉప్పు బఠానీలకి వేయాలి స్టఫ్. ఎవే పింకిలు అటు అవుకున్నారు? ఓ మొగోళ్ళు అనుకుంటా వస్తాను. మొగోడని పంపిస్తే తెల్లలు కానీ చూసి ఎల్లెలు కడవండి. ఇప్పుడు నీ రానువా బాగా ఇక్కడ మొగోడు అనుకుంటా వస్తాను. ఎంతసేపు నువ్వు పోయి మేము ఎంతసేపు ఇక్కడ చూడవచ్చు. కల్లేది కళ్ళు ఎక్కడివే? ఒక్కరు లేరు. ఈ టైం కత్తుంటారా? ఒక్కరు లేరు. ఏం వీకడానికి వచ్చిర్రు? ఏం మీకు అంటే ఏమున్నది? పచ్చిగాడి ఆ గుడి చుట్టూ పచ్చిగాడి వీక పేరు ఇదేవాడు వీక్తాడు. నాది వీకోవడానికే తప్పనా? నీదేం వీక్కుంటాడే? నా ఒట్టు ఫోన్ గడ్డి వీక్కోవడానికే తప్పానని. ఒట్టు ఫోటో గడ్డి వీక్కుంటానా? పనికి రమాలి. నేను వేరే అనుకున్నా కాదే. శంకరన్న ఇట్టే తీస్తాను ఏంది? ఈ బాయ్ కాడ కన్నా బాయ్ పోయి తాగుదాం పాలే. ఏమన్నా ఇంట్లో కూకుంటాడు ఒక్కసారి చేసి పో పారి అంటాడు. ఎక్కడ కళ్ళు ఏదైనా ఉంటా ముందర కట్ట కింద ముసలి దగ్గర ఉన్నా కళ్ళు. అరే పారే చూసేద్దాం బా మరి. రొట్లయితే మీద తలిగేసిన కింద ఒకటి కనబడతలేదు. ఒకటి ఉంది. ఒకటా
అవునే కళ్ళుందా? ఇప్పుడే చెట్టు మీద కళ్ళు మాయ తిప్పివేయండు. సెట్టిన కల్లా ఇది? మరి చెట్టు మీద ఉండన కిందికి దిగిందేందే? చెట్టు మీద ఉండన కిందికి దిగిందేందే? మంచిదేనా కళ్ళు? ఇప్పుడే దించిన కళ్ళు మంచిదే. ఈ లొట్టి ఎంతనే? 2 బాటిల్ నర అవుతుంది. బాటిల్ 150 కాదే? నీళ్ళు కలిపితే 150. నీళ్ళు కలపకుండా ప్యూర్ కళ్ళు అయితే 200. మా కొడుకు ఈ చెట్టు మీద కల్లేనా మరి? చెట్టు మీద కళ్ళు ఇప్పుడే దించిండు మా అయ్య. కమ్మాన్ అయితే వాసన వస్తుంది మంచిగా. ఏదే నూరులేదేందే? ఏ పండుదాడు కళ్ళు కమ్మానే వస్తుంది, మంచిగా ఉన్నది. మంచిగానే ఉందా? రేట్ ఎక్కువైందంటే కళ్ళు మంచిగా ఉన్నట్టే. అయితే నేను నురుగు బాగా పొంగితే మంచిది అనుకుంటాను. ఈ కళ్ళు ఎడ దొరికేటట్లేదు, తిరిగి తిరిగి అన్ని పోయినాయి. అక్కడ ఎల్లమ్మ కాడికి పోతాయి, కట్టకాడికి పోతాయి, మళ్ళీ ఇక్కడికి రోడ్ కాడికి వస్తాయి తాళాలకు. ఏ పోయిరే, మళ్ళీ ఎవరైనా పుస్తకాలు వచ్చారనుకో ఆయన పోతుంది వస్తే. మళ్ళొక మంచి ఏందే ఈగలన్నీ ఇన్నే ఉన్నాయో నీ గుడిసెలు? గుడిసే దెబ్బతీస్తే ఒడిసే అన్నట్టు ఈగలన్నీ ఇన్నే పెట్టుకున్నావేందే? అబ్బా, ఏ మీ ఊళ్ళో ఈగలన్నీ ఇడికి పట్టుకొచ్చినావే? మీ ఊళ్ళో ఈగలన్నీ ఇడికి పట్టుకొచ్చినావే? ఇలాగా ఆటో పోయినప్పుడు అవి తెక్కియే సపరేట్ పోతాయి, ఆటో పోయినప్పుడు అవి తెక్కియే సపరేట్ పోతాయి. ఈగలన్నీ గిల్లుచుకుంటానేందే? ఈగలన్నీ ఎక్కి అన్న ఆటోలు ఎక్కితే పోతాయి అవే. తాగిన పువ్వు కాయిందాలు బుక్కి అన్నట్టు మాట్లాడుతానేందే? ఈగలాడే ఆటోలో పోతే మనం ఎక్కిపోతలేమానే? అవు బస్ కిరాయిలన్నీ నువ్వే పెడతావానే? దాని కిరాయి అన్ని నేనే పెడతా. ఎన్ని ఈగలు ఉన్నాయి? పైసలు ఇస్తావా? ఆటో ఆపో అల్లెక్కి. ఇప్పుడే పోతాంది ఆటో. ఎక్కిపా. మొత్తం కళ్ళు తాగాట మగ పిల్లాడు ఈగలనాట ఆటో ఎక్కిస్తాడు. కళ్ళు మంచిగా ఉంది కానీ శంకరన్న మస్తుందే కళ్ళు. కళ్ళు మంచిగా ఉంది కానీ అవునే వెళ్ళానా? రాత్రి నీ పిల్ల బాగా పెట్టాను. అబ్బో, ఈ ముచ్చట ఎప్పుడు ఇన్నడే? పాము చెవులోడు ఉన్నట్టే ఉన్నది. ఏగా ఇంటికాడి ముచ్చట్లు ఎందుకే? సప్పుడే కదా. మనం మాట్లాడేది ముచ్చట్లే, మళ్ళా సప్పుడే కదా అంటూ. అంటే సప్పుడు కొట్టుకుంటే తాగుతావా? సప్పుడే కదా. అవునే వెళ్ళానా? నీ ఎప్పుడన్నా తొవ్వటి గాని ఎక్కడ ఊళ్ళే గాని పంచాలే గాని మన ఇంటి విషయాలు చెప్పుకుంటామే. అయితే ఈడ కూకున్నావా? ఇంటికాడి ముచ్చట్లు సంసార విషయాలు గీనే వస్తాయే. ఏడా తాయకాడా? తాగిన కాడ ఐదాలు బుక్కి అన్నది గిక్కనేనా? నువ్వు చెప్పే ముచ్చట మాకు ఏం చేద్దామంటావు మరి? అన్న అంతే. ఇప్పుడు ఉన్న విషయాలని బయటపడాలంటే ఒక పెగ్గు తాగాలి. ఇప్పుడు ఇక్కడ తాగిన కాడనే ఇంట్లో పెళ్ళాలు గుర్తినాయి, పెళ్ళాలు కొట్టినాయి, పెళ్ళాలు కొట్టినాయి, పెళ్ళాలు నోట్లు ఉత్సవచ్చినాయి, అన్ని ఈయన చెప్పుకుంటావు. ఎప్పుడైనా తోట కలిసినా నా పెళ్ళం కొట్టిందా చెప్తావా? అబ్బాయి మగోడట అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తాడట. అవునా వెళ్ళనా? ఈ సంవత్సరం పెళ్లి చేసుకుందా చూస్తున్నా. పిల్లలు ఉంటా చూడు. పిల్లనా? బొచ్చడు మంది ఉన్నారు. అవురా? చచ్చిపోవాలన్నారా? ఎందుకే అట్లా అన్నావు? లగ్గం చేసుకున్నాను ఇది అదే జరుగుతుంది. రైట్ కాడ దిమ్మిస కూతారు, నాశనం అయిపోతావు. వెనకడ ఎట్టుండేది? వెనకడ పిల్లలు భయపడేది. ఇప్పుడు మొగలనే పొట్టు పొట్టుకుతారా? మీ ఇంటికాడ అట్నే కొడుతుందా? చెప్పుకుంటే మానబోదురా. అన్ని విషయాలకి ఇక్కడనే వస్తాయిరా. రోజు జరిగే స్టోరీ కదేరా. ఇంటికి పోయేదాకానే బయటనే సిపాయం గల్లెగరేసుకొని పైన వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని పోతావు.
నీ అమ్మ ఇట్లా పోయినాక పులివో పిల్ల అవుతుంది ఇంటికాడ గుమ్ముడే రచన అందుకే నాశనం అవుతావు లగ్గం చేసుకోకు లగ్గం చేసుకుంటావురా పిల్లలు పోరని నాశనం చేస్తావా మనం చేసుకొని నాశనం అయినావు నీకు ఎరికేనారా ఎలా రాత్రి వేసి కుమ్ముడు పెట్టిందిరా మతం మీద ఎత్తేసి మరి ఏదనుకుంటాను ఎప్పుడు చూసినవే నీ పొల్ల ఎడ గుమ్మింది ఎరికేనా మూలకు పోయి ఒకటే కుమ్ముడు మూలకు పోయి కొంది ఇదారా ఎవరై చెప్పిండారా ఇదేరా తాడు ధర్మాన తాడున్నది ఆ తాడే మన నోటికెళ్ళి మంచి మాటలు రప్పిస్తుంది తాడు ఏందనుకుంటాను ఆ ఒక్క తాడు కల్లాతేనా ఉన్నాయని బయటకు వస్తాయి తాడు అందుకే మంచి కళ్ళు కాబట్టి మంచి మంచి మాటలు అన్ని బయటకు వెళ్తారాయి ఏం మాట్లాడతారా పోరాడు పెళ్లి చేసుకుని ఉన్నాడు అప్పుడు మనం కొట్టినాం ఇప్పుడు వాళ్ళు కొడతారు కొట్టేది మన పిల్లగానే పరారు కొడతారా 4 దెబ్బలు పడితేంది అవునే శంకరన్న మన పెళ్ళం మనంగా కొట్టింది వేరేటోని పెళ్ళం కొడితే ఊకుంటానా నేను అవు గుర్తుపక్కనే కొరుకుతావు నీ పిల్లని కొట్టింది కానీ ఇటవన్నావు గుర్తుపక్కటే పట్టుకొని గుద్దుడే అవునే ఎలానా ఇప్పుడు ఆకాశ్ పాడుకో మీ అత్తగారింటికి పోలేదానే అత్తగారింటికి పోవాలి అప్పాలన్నీ తెచ్చుకోవాలి ముళ్ళకు ముళ్ళు తెచ్చుకోవాలి ఎవరి అదృష్టం మంచిగుందే నా అత్తగారింటికి పోతే ఏ పెట్టారే మొన్న పండుగని వేరా నీ అవ్వ అట్టి గుడ్డు పెట్టిర్రే అందుకే ఈసారి వదిలేనే మా ఇంటికాయని అప్పాలు చేసుకొని మా ఇంటికాయని ఆడుకో తింటానయ్యా నన్ను ఏం చేయమంటావు చెప్పు. నీకు గుడ్డు పెట్టిర్రు గాని నాకు ముళ్ళ కట్టిర్రే ముళ్ళే ఈ అవ్వ పడికిన వార్త నీ అదృష్టం మంచిగా ఉన్నది అందుకే నేను అంటాంది నా అదృష్టం మంచిగా లేదు అవునే శంకరన్న మొన్ననే కనబడితే టీక్ టాక్ బట్టలు పెడితే వేసుకోనత్తి నేను చూడలేదు అనుకున్నావా అని చూసినా అవ్వ బట్టలు తెచ్చినే చూసావు కానీ అవి ఎక్కడి అన్ని తెలియదానే నాయే దొరుకోని నీరు వచ్చిందే వాళ్ళు పెట్టిరంటాను మీ చిన్న బామ్మారిది ఉన్నాడా పేండా వాడు వేల మచ్చికోండు అంత కోపం తెచ్చింది వాడేనట పెట్టింది వాడేనట ఎవరు వాడు చెప్పిండాలే ఇప్పుడు పోయింది అనుకో ఇలా గిట్టే పోతా వాడిని ఇయ్యరు మారకుతా వాడేడో ఇచ్చిండే నా పైసలు పెట్టి నేనే కొనుక్కొని ఆయన మా అత్త బదిలాడితే ఆయన పైసలు ఇచ్చిన బట్టలు తెచ్చుకుని నా బట్టలు నాకే పెట్టిర్రు నీ బట్టలు నీకే పెట్టిర్రా ఏ పోతావే ఈ కళ్ళంత తోడు పోదాం దుర్గమ్మ చేత నేను రానే అత్తగారింటికి పోతాను మంచి మేకపోతు పోతాడాడే మీ బామ్మారిది ఆ మైసమ్మ కాడ చేస్తాడు మంచిగా మాటలతో తిని మంచిగా ఫుల్ బాటలు తెచ్చాడు తాకుండా నా కోడికి వస్తావే జుట్టు కోడికి జుట్టు పెద్దగా ఉందా అనే జుట్టు కోడి తెచ్చుకొని జుట్టు కోడికి వస్తా ఇక నేను పోతానా మరి అద్వా శంకర్కి ఫోన్ చేయి ఫోన్ ఎందుకు ఆయననే అత్తడి తీయమ్మా పొద్దుగాలంగా వేయండు ఇంక అత్తలేడు ఒక్కసారి ఫోన్ చేయి రాదమ్మా అత్తడి తీయాలంటే ఇంటలేదా చెయ్యాలంటే ఒకసారి చేయనన్న చెప్తా మరి ఫోన్ మబ్బులో ఏముంది నా మనసులో అమ్మో నా పిల్లమే ఎత్తాను ఫోన్ ఎత్తాదే పిల్లలు ఎత్తే ఇట్లాంటి కాడ ఉన్నప్పుడు ఫోన్ ఎత్తాదు ఎందుకు ఎత్తాదు అంటే నిజాలు చెప్తాం ఏడున్నావంటే తాళాలు ఉంటావు అంటే తాళాలు ఉన్నావన్నా అనుకో తంతది గుండెలో నరగిలిన బాధ అబ్బో నీ ధైర్యం పెద్దదేనే తెలివి కావాలి తెలివి మనం ఇట్లాంటి కాడ కూకున్నా కాడ బ్రాండ్ షాప్లల్లా కూకున్నా కాడ మనం ఫోన్ ఎత్తద్దు మళ్ళీ కడిగేయద్దు ఈడ సౌండ్ ఆఫ్ చేయాలకైతే మరి లేకపోతే ఇంటికి పోయినా కదా అన్నదా అందుకే ఫోన్ ఎత్తద్దు లేవడతలేడు కాదమ్మా మళ్ళొకసారి చేయరాదమ్మా పొద్దున వేయండు ఇంత బుక్కడు తినపాయ ఏం లేదా మళ్ళొకసారి చెయ్యి
ఆయన రావడతలేడా ఏడున్నాడో ఏమో చెయ్యి అనబట్టే ఏం చేస్తుడు ఇక ఏడంటే ఏంది అన్న ఏ మళ్ళీ చెప్తాంది నేను ఎత్తుతానా నేను ఎవరిని శంకర్ గారిని ఎక్కకపోతే మళ్ళీ ఎందుకైనా తండ్రి అంటే నాడు ఏ లేదు ఫోన్ ఎత్తుతేనే నిజాలు చెప్తా అడిగేనా అనుకో ఇంటికి పో ఆ, రావడతలేడు కదవ్వా రావడతలేడా ఏడున్నాడో ఏమో అత్తడు కంతి ఆశలెన్నో విరిసేలా ఇంటికి పోతా అయిపోయింది ఆ కళ్ళు అయిపోయింది. ఇక కళ్ళు అయిపోయింది ఇక పోదాం ఆ పీకింగ్ నేను ఇక్కడ పీకింగ్ అత్తాన పీకింగ్ ఇగో బియ్యం చేసుడు అయిన పెట్టుకో అవ్వ పెడితే కూర అయిందా అయింది కూర ఇంత అంత మీ అత్తమ్మకి ఇంత అంత కూర వేసిరా ఏమంటాడో ఏమో మరి వచ్చినాక వాళ్ళని ముసలోళ్ళని తీసుకొచ్చుకుంటాడు కావచ్చు ఏం ఆరాటం ఆడ వారేసి రాకు ఇంత తింటారు అంతే అంటావా మరి వేసి రాకు ఈ ఊకే ఇంట రావండి అంతే అంటావా అవ్వ మరి వేసి రావన్నా వేసి రాకు ఇంత అంత సరే ఆడ వారేసి రాకు పెద్ద ఆరాటం కోరికి తింటంత తీసుకుపోయి ఆడేసత్తే ఒక్క చిత్తం ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసా ఆయన గింత గిన్నెందుకు ఇద్దరు ముసలోళ్ళేనా ఆయన చిన్నదాంట్లో కొంచెం ఆయన మా అవ్వ చెప్పింది మంచిగానే ఉన్నది లేకపోతే ఏంది వీడికి అత్తే ఓ ఆరాటం సపడే కాడ చేసేస్తే ఇంత దీని కూర్చుంటాడు మంచిగానే చెప్పింది మా అవ్వ ఈగురు ఏ పాట వేసుకపోతాను అవ్వ కొద్దిగానే వేసుకపోతాను అయ్యో గింతగానం తింటారా ఇద్దరేనా ముసలోళ్ళు ఇంత తీసి అండ్లు వేసి రాకు వేసి రావన్నా మరి కలేనయ్యము కూడు తిని ఇంత నీయాతిగుంటాయిరా నాకు మొన్న రాక తెలివనే లేదు మా అవ్వయ్య మంచిగా చెప్తాను దిగురం అసలు నాకు తెలియలేదు మొన్న రాక ఎంతో పడితే అంతే వేసి ఇచ్చేచ్చిన ముసలోళ్ళకు కూరిచ్చత్తేంది ఆడికి రాకపోదు అంటారు ఏం చేసుడు ఆ ముసలోళ్ళు ఏమన్నారా వాళ్ళు అప్పాలు కావన్నట్టు అయినా అప్పాలు తెచ్చి అని అంటారు ముసలోళ్ళు చూసినావా కూర కొంచెం పోతే ముసలోడు ఆడికి రాపోదు నా బిడ్డ అని అంటాడు ఇక ముసలినేమో గులిగేదే గులుకుతాంది వీడికి ఎందుకు ఆరాటం పెద్ద మళ్ళా తింటారు ఆడిని అంటే ఇక వాళ్ళు వీడికి అత్తే ఈయన ఇంత ఒక ఓటర్ తెస్తాడు కదా ఇంత తాగచ్చు అని ముసలోని ఆశ ముసలానికి తిన్న పానమాయ ముసలోనికి తాగిన పానమాయే పానం అంతా కొట్టుకుంటాను అని తింటానని అత్తానంట గందికే అని అంటారు ఆడికి రాపోదు మా బిడ్డ అని అంటారు ఇక గులిగేదే సప్పుడే కూకో మరి వచ్చినాక ఏమంటాడో ఏమోనేవా మాకైనా గాని వాళ్ళకి సాతన అయితే లేదట ఇంత కూరేసి వచ్చిన అని చెప్పు ఇక గట్టినే చెప్తా గట్టినే చెప్పు తిన్నారు రా బిడ్డ బుక్కెడంత ఆకలి అవుతుంది ఇక ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో మనం తిందా పయ్యో చెదిరిపోని ఆశ నీకు తోడుగా రాదు బిడ్డ చూడడానికి కందులు మా ఉన్నాయి కానీ ఇత్తనానికే ఉన్నాయి అవి బొబ్బారు లేవా బొబ్బారు ఉన్నాయి కందులు ఉన్నాయి కానీ ఇత్తనానికి ఉన్నాయి అవి మళ్ళీ ఏమన్నా అంటాడో ఏమో అలికినాక చూడని పెట్టు చూడని పెడతా కానీ మరి తిడతాడో ఏమో కారపొడి అన్నారు చూడంత పెట్టు ఇంటికాడ ఏం లేదు తవడంత కారపొడి అన్న పెట్టు కారపొడి తవడ లేదు కానీ చూడంత పెడతా అవ్వ చూడంత నీకు పెసాల్లో గిన్నె పేపర్లో పెట్టి రాదబ్బా ఆశ కొద్ది వచ్చిన ఇంట్లో ఏం లేదు పెసాలు బొబ్బార్లు ఉన్నాయి కానీ అవి అలకలేదు లేకపోతే ఇందని మావేడిది కానీ మళ్ళీ అవి నీకు పోతే ఆయన తిడతాడో ఏమో ఆయన గిన్నె పల్లీలు అన్న పెట్టరాదు బిడ్డ ఆశ కొద్ది వచ్చిన నేను ఇంటికాడ ఏం లేదు ముసలోడు కోస పడతాడు సాతన అయితే లేదు
నేను పంపులేవా అవిన్నే మా పంపిత్తు గాని ఇత్తనానికి గోస అయితే పల్లీలు వేయకపోతే కందులు పోయలే ఏది పోయలే వాన కొట్టాక ఏది పోయకపోతే అన్ని అట్నే ఉన్నాయి అవి 5,000 అన్న ఒక 10,000 అన్న రాదు కుక్కలే నయ్యము కూడు తిని ఇంత నీయాతిగుంటాయిరా 10,000 అంటే లేవు గానీ ఇక 5,000 అయితే ఇత్త తీయవా మరి అరే ఏమన్నా కొనుక్కొచ్చుకుంటా ఇంట్లో ఏం లేవు నీ ఆశ విండి వచ్చిన బిడ్డ గీడికి వస్తేనే ఆశ కొద్ది వచ్చిన నేను ఎవరు చదాలి బిడ్డ ఇగో ఎప్పుడన్నా ఇన్నే ఆశ పైసలకు 5,000 అయితే ఇచ్చిన ఇక ఎందుకంటే పెట్టుబడికి కావాలి మళ్ళీ ఆయన అదే బిడ్డ ఇక సామాన్ తెచ్చుకొని ఓ నెల పాటు తింటాం చదువుకో 5,000 అయితే ఉన్నాయి ఇక మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 5,000 10,000 చదువుతా గానీ పదావతి నేను అత్తానా తెలియదా గేట్ తీసి పెట్టావా పదావతి అవ్వ మంచం అయితే వేసి పెట్టింది టైం కానీ అన్నం వేసి పెట్టదా నాకు నేను అత్తానని తెలియదా ఎదురుగా రాదా పదావతి వచ్చిండు అల్లుడు వచ్చిండు అవ్వో అయ్యో చూస్తాడు వచ్చినట్టున్నది వచ్చినట్టున్నది ఏ పదావతి వస్తే పదావతి ఏంటిది అరే నేను వచ్చిందని తెలియదే నన్ను పట్టించుకుంటలేవు అన్నం వేసుకొని ఎదురుగా పట్టుకరావే అయ్యో తాగొచ్చినట్టున్నాడు కాదు బిడ్డ ఎప్పుడు గిట్టే తాగుతాడా ఎవరి కొంప ఆగుతుంది గిట్లా తాగితే ఎవరి కొంప ఆగుతుంది గిట్లా తాగితే ఏంది గిట్లా చేస్తాడు ఎప్పుడన్నా ఒకసారి తాగుతాడబ్బా ఏ పదవాది వాళ్ళు ఎవరే మా అవ్వ వచ్చింది ఎవరుతావు అరే ఎప్పుడు వచ్చింది అప్పుడే వచ్చింది గంట సేపు వచ్చి అయ్యో గంట సేపు నానే వచ్చి గంట సేపు వచ్చి మరి అన్నం తిన్నదా తిన్నది తిన్నదా అవును గాని మా బాపును మా అవ్వను భద్రానికి తీసుకురాపో పోయొచ్చినా పోయొస్తే మాట్లాడే సాతన అవుతుంది బిడ్డ ఇంత కూరేసుకరా పొమ్మ అంటే అది ఇంత కూరేసుకపోయి ఇచ్చొచ్చిన అడిగినావా అడిగినా భద్రాడ పేరు బదిలాడితేనే ఇక మేము వస్తాం మాకు సాత కాదు బిడ్డ అని అన్న వాళ్ళే అయితే ఇంత కూర మంచిగా ఇంత తీసి ఇచ్చొచ్చిన మంచి అలా ముసలి దంగయి కొన్ని మెత్త మెత్తడి ఎక్కువ తక్కువ పట్టుకోపోయాను వాళ్ళు దంగయ్య నాకు తెలియదా ఏమో మెత్తడి మంచిగా ఇన్ని వేసి ఇచ్చొచ్చిన మా అత్తమ్మ మంచిది మా అత్తమ్మ చెప్పింది కానీ వేసినా అత్తమ్మ వేసొచ్చింది వేసొచ్చింది నేనే కొంచెం బిడ్డ ముసలోళ్ళు కదా వేసిరా పొమ్మన్న వాళ్ళు వేసొచ్చింది తిన్నారు మా అబ్బాయిని కాపాడుకోవాలి ఉండాలి మంచిగా కాపాడుకోవాలి అందరూ మనోళ్ళు అనుకోవాలి బిడ్డ గిట్ల తాగదు బిడ్డ పానం కాపాడుకోవాలి ఇక కొద్దిగా అన్నం వేస్తారా అన్నం తింటా నేను అన్నం వేసుకొస్తా కానీ అమ్మనైతే తాగదోళ్ళకి నీకు వేసుకొస్తా కానీ నాకు అన్నం వేయాలంటే కుక్కలే నయ్యము కూడు తిని ఇంత నీయాతిగుంటాయిరా కోర్రి అవును కానీ మూటలు ముళ్ళలేటే అప్పాలు కొంచెం పోతాన్న 10 గల్ల అప్పాలు 10 గల్ల అయితే పెద్ద మూటలేదు 2 మూటలు ఒక డబ్బా ముసలోడు తింటాడు ఇంటికాడ కారపొల్లేదు బిడ్డ అంటే సోడంతా పోసింది కారపొడి అప్పాలు నన్ను బియ్యం మోసుకపోతానవా ఇగో పతాకం పండుగ వచ్చింది కదా కొన్ని అప్పాలు పంపుతానా ఇక పూర్తిలో తమం లేదా అని అంటే ఒక సోడంతా కారపొడి పంపుతానా ఏందే 4 అప్పాలా పెద్ద మూట పంపుతాను ఇదో మూట కారపొడి దాదాపు దాసోళ్ళంతా కారపొడి పెట్టినావు నా ఇల్లంతా గుళ్ళయ్యేతాను ఏందే 4 సోళ్ళు ఎందుకు అవుతుంది సోడంతా పోసిన ఇవి ఏ పాట అయితే ఈ సంచిలో వచ్చే పట్టే ఇంత ఎత్తు కనబడతాను కానీ ఇల్లు ఎన్నున్నాయి 4 ఉన్నాయి ఏ వేసుకోవచ్చు ఏం చూస్తానే అప్పాలు చల్లకుండా అవతా మీ ఇంటికాడ చేసుకోవాలి కానీ నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద వాడి తింటాను ఏంది సాధన అయితే లేదు బిడ్డ చేస్తామంటే ముసలోడేమో కుంటోడాయే నేనేమో మెట్టదాన్ని అయితే సాధన అయితే లేదు నా బిడ్డ దగ్గరికి వచ్చిన ఆశ కొద్ది నా అల్లుడు చేస్తాడు నా బిడ్డ చేస్తుంది నా అల్లుడు కాలుతాడు అని వచ్చిన అప్పాలకు 10 గల్ల పెట్టింది అవునే నువ్వు మా అమ్మ ఇంటికి పోయినా మా అమ్మ దగ్గర ఉండి వచ్చిండే నేను ఇప్పుడు ఏంది అది పోయాట ఇంత కూర 4 ముక్కలు వేసి ఇచ్చేచ్చినవాట మీ అవ్వ తీసుకొచ్చి ఉన్నాయన్నీ తోలుతానా నా సంసారం అంతా నాశనం చేస్తానా కానీ బొబ్బర్లు పోతావు పప్పు పోతావు ఉప్పు పోతావు కారపొడి పోతావు ఇవన్నీ నీ అమ్మగారి ఇంటికి పంపుతాను నా అమ్మగారు ఏమైనా వచ్చి నా ఇంటికాడ తింటారానే ఇవంతా సంపాదించి నా అమ్మగారు కాదానే నా అమ్మగారికి సాటి పెట్టాలా నీ అమ్మగారికి నేటిగా పెట్టానే
నలవకపోడా పోయి రమ్మానని అంటేనే ముసలోడు మాట్లాడే సాధన అయితే బిడ్డ అని అంటే ఇంత కూర వేసి ఇచ్చిన వాళ్ళ నేనెందుకు ఏ మీ అవ్వనమ్మంటావు మీ అయ్యనమ్మంటావు ఉండే అన్ని అటే పోతాను మా అమ్మగారికి ఏం లేదు వాళ్ళు పాపం మమ్మల్ని కానీ భూమి సంపాదించి ఆడ పెడితే దున్నుకొని సంపాదించి ఇలా పెడితే నీ అమ్మగారు తాను తాగరు ఏ ధర వచ్చి పాడైనా నీ మొగం మండ 4 అప్పాలు పంపినాక కళ్ళన్నీ ఎర్రి చేసుకొని రవ్వంటివి యువతన్నా ఆడుతుంటే ఇగుర కొద్ది అవగారింటి కాచోలి ఏదన్నా ఉప్పు కారం ఏమి లేకుండా 10 రూపాయలు అంటే తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటానని చూసినా కానీ నా ఇంట్లోకి వెళ్ళి అమ్మగారింటికి తాగొట్టాను ఏమే ఏం తాగదో ఇలా నలవకపోడా ఏం ఒరుడు వస్తున్నావు తాగబోతానని ఎగవాడి ఏమో తాగచ్చుకుంటా అచ్చురు అని ఒరుడు ఈ తాగుడు కారణం అంతా మేమేనే ఇంట్లో అన్ని తాగబోతాను నా అమ్మకు నా అయ్యకు దూరం చేస్తాను నన్ను మొత్తం నీ అమ్మాయికి అన్ని తాగబోతాను అందుకే తాగుతాను ఆశపడకుండా తాగుతాను ఆయన నేను నీ తాగబోతాలు కాయగొట్ట ఇప్పుడు గుత్తాసేపు మిస్ అయ్యిందంటే మా అవ్వని తాగదోలు పుస్స నువ్వు ఊరికట్టి పిచ్చి కుక్కలో వర్రబట్టివి ఇప్పుడు నువ్వు కొద్దిగా ఎంత కట్టేది ఉంటుంది వెళ్ళిపోనా వెళ్ళిపోవే ఎన్ని సాగుపోటీ నీ లేనప్పుడు ఎన్ని పంపుతాను ఏం కథో మొత్తం గిన్నెకి బత్తడు ఎత్తుకొని అప్పాలు పంపించబడుతుంది నా ముందు మా అయ్యవో సాటుకు తినబట్టే వాళ్ళు వచ్చి నేటికి ఎప్పుడన్నా తిన్నారే నాతో కూకుడు తిన్నారే మా అయ్యను మావ ఎప్పుడు నీ అవ్వ నీ అయ్య నీ తమ్ముళ్ళు నీ అక్కలు వచ్చి నా కొబ్బవిన ఎగబడి తినబట్టి ఏమోత్తుకుంటానో తాగబోతం ఉండకూడక నా బిడ్డని ఇచ్చిందే అంత మా ఎక్కువ ఎరికేనా నేనేం పోతాను అన్ని ఐదాలు అన్ని పంపిన అప్పుడు చేయకముందు గిట్టనే తాగబట్టివి గిట్టనే ఊగబట్టివి ఇక నువ్వేం తాతావు నా పోరిని పూర్తిగా అడివి కట్టాను ఇన్నొద్దులు మంచోడు అంటే మనతో ఎక్కి తులుతాడు అవునా నేవ చూసినావే ఆడు గీడు నలవకుండా కూడా అంటాది అల్లుండి గట్ట తీరుతారే ఎట్ట పడితే అట్ట తీరుతుంది నాకు ఆడ పిల్లలు నేను నలవకపోయినాట నీ కర్రెమ్మకపోయినాట నా ముఖ కర్రెమ్మ తానే అప్పుడు ఎందుకు చేసుకునేవాడు నా సంసారం అంతా నాశనం చేస్తారే నా సంసారం అంతా నాశనం చేయడానికి వచ్చినవే నువ్వు పిచ్చి కుక్క కలిసినట్టు ఉర్రవాడికి మరి వాళ్ళు కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎన్నో పంపి రెండో చేస్తారు అప్పాలు పంపినదిగా పిచ్చి కుక్క వరినట్టు ఉర్రవాడి కుక్కలే నయ్యము కూడు తిని ఇంత నీయాతిగుంటాయిరా అన్ని పోతాంటే కుయ్యి వాడుకొని మంచుకొని పండాను నాన్న నేను అన్నిటి పోయినాయి ఏం పోయినాయి కారం పొడి అప్పాలు గ్యారమక్కలు ఇంకేమేం పోతానేయో ఏం పోతానేయో అవునే నీ అమ్మగారింటికి కాచుకొని ఏం తెచ్చుకోవు నా ఇంటికి కాచుకొని మొత్తం నీ అమ్మగారింటికి రిపోయే అన్ని రిపుతాను నువ్వు ఇట్లాంటి ఆడదే ఉండనే ఉండద్దు నీకెవడిస్తురా తాగిపోతు కొడక నా పోరిని నీ అయ్య వచ్చి కాలు మొక్కితే నేను నా పోరిని నీ చేతిలో పెట్టినా పెట్టకుండా గానీ అయిపోవు నాకెవరు చెప్పను పిల్లను ఎవరు చెప్పవు నాకు పిల్లని ఎవరు చెప్పవు తాగిపోతు ఉండకొడుకు నీ అయ్య వచ్చి కాలు పట్టుకుంటే ఇత్తి అయితే నీ పిల్ల నువ్వు చదువుకోపో ఏ నా పిల్ల నాకు బర్వాట కాయకు తీగే బర్వా పిల్ల తీసుకపో ఏది రపరాప బాగా ఆక్కుంటూ ఉంటాడు తాక్కుంటా తాళ కోసుకో పోతాంది ఇంటికి ఎవరు వచ్చిండు తీగే బర్వా సాదుకుంటారు రా బిడ్డ నీ ఈ అప్పాలు ఎందుకు ఎత్తుకపోతారా నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇటు చెయ్యి అప్పాలు చెయ్యి ఇప్పుడు నువ్వు దర్వాజా దాటి పోయినావనుకో మళ్ళా దర్వాజా దాటి అత్తే కాలు ఇర్రగొడతా నేనైతే నేను ఇంట్లోకి రాని నేను నువ్వేమున్నారా నలమొక్క కూడా నా బిడ్డని నేను ఆదుకోనారా ఏమో సాత్తరా అని రాయే పోయే అనుకుంటా నా బిడ్డ మా బిడ్డ పోదా వసే పదవది ఏది వసే నువ్వైతే ఇప్పుడు పోతాను గానే నేను దర్వాజా దాటామనుకో నువ్వు అట్టే ఇక మా మేనబర్దలయ్యా దాన్ని లగ్గ చేసుకొచ్చుకుంటా పోయి నేను ఇవ్వో ముఖానికి అది చేసుకోకపోతేనే అది చేసుకుంటే ఇంకా అది చేసుకుంటే కష్టాల్లో తోడున్న అందరికీ నా ఒళ్ళని ఏందే అది నన్ను చేసుకొని అన్నదా నీ ఎవరిని ఆస్తి అంతా మొత్తం రాసిస్తాట అది ఎట్లా చేసుకొని చూస్తాయ్యా ఇవ్వతా కదా పో ఎవరి నా మరదలు చేసుకోరా ఉన్న ఆస్తి దాన్ని రాసిస్తా
బాబా ఉన్న ఆస్తి రాసిస్తానంటే వేస్తూ ఉంటుంది ఆయన అత్తనంటది సపరేట్గా పోదాం పోదాం గుడ్డ పెళ్ళైన అత్తది ఆస్తిని చూసి ఆయన బిడ్డో నీ బాచనే పోదాం పాయ ఆస్తి రాసినాక ఆయన కోపం మునుగుతుంది అవ్వో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి మా వీడియో తప్పకుండా. మా ఛానల్ని కొద్ది ఎవరైనా చూస్తే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. గంట చిన్నగా ఉన్నదని చూడకండి, పెద్దగా చేసుకొని కొట్టండి.